పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ టికెట్ విజయచంద్రకు ఖరారు చేయడంతో ఉత్సాహంలో పండగ వాతావరణం. టీడీపీ కార్యాలయం ఆనందోత్సవాల నడుమ కార్యకర్తలు సంబరాలు. టీడీపీ కార్యాలయానికి కార్యకర్తల నాయకులు భారీగా చేరుకొని విజయచంద్రకు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు నాయకులు టీడీపీ కార్యాలయం నుంచి నర్సీపురం మీదుగా పార్వతీపురం పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఆనందంలో కార్యకర్తలు నాయకులు. రాబోతున్న 175 నియోజకవర్గాల్లో పార్వతీపురాన్ని ముందుంచి నడిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉన్న 45 రోజులు యుద్ధమే. ఇక యుద్ధమే. ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయాలి. సైనికులను మనం పిలుచుకుంటున్నా. మనల్ని మన అధినాయకులైనా ముఖ్య నాయకులైనా ఏమని పిలుస్తారు? పసుపు సైనికులను పిలుస్తారు. పసుపు సైనికులకి జన సైనికులు తోడుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. తిప్పలారికి ఎదురుగా సైకిల్ తిప్పలారికి ఎదురుగా ఫ్యాన్ వస్తే ఏమవుతుంది? ఈసారి ప్రపంచం మొత్తం వినే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వినపడాలి. ఫ్యాన్ రెక్కలు విడపడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఆంధ్ర ప్రజలందరూ సిద్ధమయ్యారు. అవకాశం ఉంది. ఆలోచించకుండా నిరంతరం కష్టపడాలి. మీ గ్రామాల్లో మీ వార్డుల్లో మీ ఏదైతే ఉన్న నియోజకవర్గం మొత్తం కూడా ఒడిసి పట్టండి. ఆల్రెడీ ప్రజలు ఈ రాజ్యం పైన జగన్మోహన్ రెడ్డి పైన విసుగు చెందారు. ఇక ఉన్నది ఒకటే. అయితే మీ అందరికీ కూడా మనసు పూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నాను. వచ్చిన 6 నెలల నుంచి ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంచకుండా నాతో పాటు నడిచి నాతో పాటు ముందుండి పదవుల్లో గాని కొట్లాట్లో గాని జెండాను పట్టుకొని వదలకుండా పోలీసులు మన హింసించిన పోలీసులు మన రోడ్డు మీద ఈడ్చిన అరెస్టులు చేసినా భయపడలేకుండా కండరా తీయకుండా ముందుకు నడిపించిన మీ అందరికీ